రైట్, ఈ సమయంలో దేవుని యొక్క మాటలు క్లుప్తముగా విందాం. ఓకేనా? రైట్, ఇంచుమించి నేను అనుకున్నాను 40 నిమిషాలు అనుకున్నాను. మీకు దేవుని యొక్క వాక్యాన్ని నేను అందిస్తాను. స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. చూడండి బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథంలో నుండి మనము చదువుకుందాం. యెహోషువ ఈ రీతిగా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినలా మీరు ఎవరిని సేవించదరో ఆ నది అద్దరని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో, నేడు మీరు కోరుకొనుడి మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేను మాత్రం నేనును నా ఇంటి వారను యెహోవాను సేవించదము అని యెహోషువ అంటున్నాడు. అటువంటి ప్రజలతో మాట్లాడుతున్నారు. మీరు ఎవరిని సేవించాలనుకుంటున్నారు? మీరు ఎవరిని సేవించాలనుకుంటున్నారు? అతను పితరులు సేవించే దేవతలను సేవిస్తారా? అమోరీయ దేశంలో మీరు నివసించుచున్నారే వారి దేవతలు మీరు సేవిస్తారా? లేకపోతే మీ ఇష్టం, మీరు ఏది కోరుకుంటారో కోరుకుంటే. మీరు ఎవరిని సేవించినా నాకు అవసరం లేదు, కానీ నేను నా ఇంటి వారిని మాత్రం ఎవరిని సేవిస్తాం? నేను నా కుటుంబం, నేను నా ఇంటి వారు యెహోవాను చూడండి, ఆనాడు యెహోషువ ఆ యొక్క ఇశ్రాయేలు నడిపించడానికి ఎంతగానో కష్టపడ్డాడు, ఎంతగానో ప్రయాసపడ్డాడు, ఎంతగానో వారి ఎడలా కష్టపడి చెంతొచ్చి వారి ముందు నడిచి నిలబడి వారి కొరకు ఎంతగానో ప్రయాసపడ్డారు. ఒక సమయం వచ్చినప్పుడు ఏమన్నానంటే, అయ్యా మీ ఇష్టం, ఆందోళన మీ పితర దేవతలు మీరు కొలుస్తారా? ఇప్పుడు మీరు నివసిస్తున్నారే ఆ యొక్క వారి యొక్క దేవతలు మీరు కొలుస్తారా? మీరు ఏమి కోరుకుంటారో కోరుకోండి, కానీ నేను నా ఇంటి వారును చెప్పండి, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదు. మీ ఇష్టం. ఇంకా నేను నా కుటుంబం, నేను నా ఇంటి వారు, నేను నా భార్య, నా పిల్లలు మేము ఎవరిని సేవిస్తాం? చెప్పండి, ఎవరిని సేవిస్తాం? యెహోవాను సేవిస్తాం. మేము యెహోవాను కనపరుస్తాం, యెహోవాను కలిగిన వారకున్నా యెహోవాను సేవిస్తాం, యెహోవాను అనుసరించిన వారకున్నా యెహోవానే మేము అనుసరిస్తాం, యెహోవానే వెంబడించే వారముగా మేము ఉన్నాం అని ఆనాడు యెహోషువ అంటున్నాడు. ఈ రోజున మరి ప్రతి కుటుంబం కూడా ఈ మాట మాట్లాడాలి. ప్రతి కుటుంబం కూడా నేను నా ఇంటి వారిను, నేను నా భార్య, నా పిల్లలను నేను యెహోవాను సేవిస్తాను అని ఎంతమంది అనగలరు? ఈ రీతిగా యెహోషువ లాగా నేను నా పిల్లలు, నేను నా భర్త, నేను నా భార్య, నేను నా కుటుంబం కలిసి నేను యెహోవాను సేవిస్తాను అని మీరు అనగలరా? చూడండి, ఈ రోజున ఈ మాట లేకపోతున్నావంటే ఈ కుటుంబ జీవితంలో, ఈ కుటుంబంలో నీ ఇష్టం వచ్చినట్లు నీ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడతాడు. నువ్వు ఎవరిని కోరుకుంటావో నీ ఇష్టం, నువ్వు ఎవరు సేవిస్తావో, ఎవరిని ఆరాధిస్తావో, ఎవరిని స్తుతిస్తావో అది నీ ఇష్టం అని వారితో మాట్లాడినాడు. ఒకవేళ నిజంగా దేవుని యొక్క కలిగిన కుటుంబం అయితే, దేవుని కలిగిన కుటుంబం అయితే, అది దేవుని కుటుంబం అయితే అంటున్నమాట, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఈ రోజున కుటుంబ జీవితాలు, కుటుంబంలో ఎన్నో కుటుంబము విడిపోతున్నాయి. కుటుంబాలు విచ్చలవిడిగా, పిల్లలు ఒక దిక్కు, తల్లి ఒక దిక్కు, భర్త ఒక దిక్కు, ఇలాంటి పరిస్థితులు రానికి గల కారణం కుటుంబంలో సమాధానం లేక, కుటుంబంలో నెమ్మది లేక, కుటుంబంలో దేవునికి మెయిన్గా మొదటిగా దేవునికి ప్రథమ స్థానము ఇవ్వక ఎవరైతే ఉంటారో ఇలాంటి కుటుంబాల్లో చిన్న చిన్న ఆ యొక్క మనసు పదాలను బట్టి అది పెద్దగా అవుతూ విడిపోతున్నాయి. ఓర్చుకోలేక, తగ్గింపతత్వం లేక, ఓర్చుకోలేని స్థితి లేక కుటుంబాలు విడిపోతున్నారు, భార్య భర్తలు విడిపోతున్నారు. పిల్లలు వారి పరిస్థితి ఏందో, వారి యొక్క స్థితిగతులు ఏందో అసలు ఎంత మాత్రం కూడా ఆలోచన చేయడమో లేదో. నాకు 2 పిల్లలు ఇచ్చినారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఈ యొక్క కాలం
కారణాలకు, ఈ యొక్క కుటుంబంలో నెలకొండే కారణాలకు ఎవరు కారణం? సాతానా లేక దేవుడా? చెప్పండి. సాతాను ఎట్లయితుంది? సాతాను ఎట్లయితుంది? నీకు తగ్గింపు జీవితం లేక, నీకు ఆ ఓపిక సహనం లేక, దాన్ని కోల్పోయి చిన్న విషయంలో ఓర్చుకోలేక నువ్వు వెంటనే తుగులపాడి అన్నప్పుడు అది సాతానికి ఎట్లయితుంది? నీవే సాతానికి అవకాశం ఇచ్చిన వాడు అవుతున్నా, నీవే సాతానికి అవకాశం ఇచ్చిన వాడు అవుతున్నా. గనుక ఈ రోజున చాలా మంది ఇదే మాట మాట్లాడుతారు. మీరు అందరూ ఎట్లయితే సాతానుడు అన్నారో అట్లా అంటారు. సాతానుడు మాలోనికి వచ్చిండు, సాతాను గాడు పని లేదా మనకి, సాతాను గారిని అనవసరంగా బదనం చేయొద్దు, సాతాను గారిని ఉత్తుత్తనే బదనం చేయొద్దు, వారికి కూడా విలువలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈ రోజున కుటుంబంలో నువ్వు వాక్యం వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, దేవుని గుడికి వస్తున్నావు, దేవుని వాక్యం అంటే తెలుసు, ప్రార్థన అంటే తెలుసు, గుడి అంటే ఏంటో తెలుసు, కానీ ఓపిక లేని జీవితం నీ కుటుంబంలో నీవుంటే, ఒక భార్యగా, ఒక భర్తగా, పిల్లలుగా మీరుంటే కుటుంబము దేవుని సేవించగలదా? కుటుంబము దేవుని ఆరాధించగలదా? కుటుంబము దేవుని కుటుంబముగా పిలువబడుతుందా? పిలువబడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబంలో ఓపిక, కుటుంబంలో సహనము, కుటుంబంలో ఓర్పు, భర్తకు ఓర్పు ఉండాలా, భార్యకు ఓర్పు ఉండాలా, పిల్లలకు ఓర్పు ఉండాలా. కొన్నిసార్లు పిల్లలు కూడా తల్లిదండ్రుల మీద తిరగబడిన వారుగా ఉన్నారు, వారి మాటలు ధిక్కరించిన వారుగా ఉన్నారు, వారి మాటలు పెడచలు పెట్టి తిరిగిన వారుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు కుటుంబంలో నెలకొంటూ ఉన్నాయి. పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు, విచ్చలవిడి జీవితాలు జీవిస్తున్నారు. భర్త భార్య మాట వినరు, భార్య భర్త మాట వినరు. అసలు ఈ రీతిలో ఒకరి మాట ఒకరి వినకుండా కుటుంబాల్లో విచ్ఛిన్నము అనేది జరుగుతుంది. ఎవరు చేసుకుంటున్నారంటే నీకు నీవే చేసుకుంటున్నావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబంలో దేవుని కుటుంబం ఆడిన నీ జీవితంలో నువ్వు దేవుని కుటుంబంగా ఉండాలి, నువ్వు దేవుని పిల్లలుగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉంటున్న నీవు నీ కుటుంబ జీవితంలో ఎలాంటి పరిస్థితి నెలకొన్నా అంటే ఆ పరిస్థితులకు నీవే కారణమేమో. ఒకసారి ఆలోచించే, భార్యగా నీవే కారణమేమో, భర్తగా నీవే కారణమేమో, కొడుకుగా కుమార్తెగా నీవే కారణమేమో. ఒకసారి నీవు ఆలోచన చేయి, ఏ రీతిగా ఉన్నా కుటుంబంలో నువ్వు ఏ రీతిగా ఉన్నా. కుటుంబంలో ఆశీర్వాదం, కుటుంబంలో నెమ్మది, కుటుంబంలో మంచి కుటుంబం పిలవడాలి అంటే, నువ్వు దీవెనకర కుటుంబంగా నీ కుటుంబం ఎదగాలంటే నీ కుటుంబము దేవుని కుటుంబముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కుటుంబముగా ఉండాలి. నేను నా ఇంటి వారును. అక్కడ ఇజ్రాయెల్ అందరూ ఒక కుటుంబస్తులే, కానీ తిరగబడిన వారుగా ఉన్నారు. తిరగబడిన వారుగా ఉండిరి, వ్యతిరేకమైన మాటలు మాట్లాడిన వారు ఉండిరి, సరిగిన వారుగా ఉండిరి, గురిగిన వారుగా ఉండిరి, తిరగబాటు చేసిన వారుగా ఉండిరి. అలాంటి వారి విషయంలో ఒకానొక సమయం వచ్చినప్పుడు మీ ఇష్టం అని అన్నాడు. ఎంతసేపు ఎత్తుకోగలం, ఎంతసేపు మోయగలం, ఎంతసేపు మనము నడిపించగలం, ఎన్నిసార్లు చెప్పగలం? నువ్వు ఇట్లుండాలి, నీ జీవితం ఇట్లుండాలి, నీ మాట ఇట్లుండాలి, నీ తీరు ఇట్లుండాలని ఎన్నిసార్లు చెప్పగలరు ఎవరైనా? ఒక సమయం వచ్చినప్పుడు అదే పరిస్థితి వస్తుంది. ఏమని వస్తుంది? నీ ఇష్టం. ఎవరు సేవిస్తావో ఇక నీ ఇష్టం, నీ కర్మ, నీ కర్మకు నేను వదిలేస్తున్నాను, నీ ఇష్టం. ఎందుకంటే నువ్వు వాక్యం విన్న బిడ్డవి, నువ్వు ప్రార్థన చేసే బిడ్డవి, గుడికి వచ్చే బిడ్డవి, దేవుడు అంటే ఏదో తెలుసు, ఎట్లా జీవించాలో తెలుసు. తెలుసు కూడా నీ జీవితంలో నీవు పొరపాట్లు చేస్తున్నావే, నీ కుటుంబంలో సమాధానం లేకుండా దానికి కారణం నీవైతున్నావేమో. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించడము. ఆమేన్. హల్లెలూయా. సేవించడం, నేను నా కుటుంబం, నేను నా భార్య, నా పిల్లలు, నేను యెహోవానే సేవిస్తాను అని యెహోషువ అంటున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనము ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ రోజున మన కుటుంబాలు ఏ రీతిగా ఉండాలి, మన కుటుంబం ఏ రీతిగా ఉండాలి? మన కుటుంబము భయం కలిగి భక్తి కలిగిన కుటుంబంగా ఉండాలి.
దేవుడు మన కుటుంబాన్ని చూస్తున్నాడు. మన కుటుంబంలో ఎప్పుడైతే ప్రార్థన ఉంటుందో, మన కుటుంబంలో ఎప్పుడైతే దేవుడికి భయపడే వారికి మనం ఉంటున్నామో, ఆ కుటుంబం దీవించబడిన కుటుంబము, ఆ కుటుంబము దేవుని కుటుంబము, ఆ కుటుంబంలో దేవుడు ఉంటాడు. ఆ కుటుంబంలో దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతాయి. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 1వ వచనం. పటాలంలో శతాధిపతి అనబడినటువంటి ఉండెను. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని భయభక్తులు కలిగి బహుధర్మం చేయుచు ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు. చాలు కొర్నేలి గురించి అందరికీ తెలుసు. కొర్నేలి గురించి చెప్పాలంటే, కొర్నేలి ఇంటి వారు భయభక్తులు కలిగిన కుటుంబం. హల్లెలూయా. కొర్నేలి భార్య, కొర్నేలికి ఇచ్చిన పిల్లలు ఎలాంటి వారు చెప్పండి? ఎలాంటి వారు? భయభక్తులు కలిగిన వారు. దేవుడు అంటే భయపడేవారు, దేవునికి లోబడేవారు. భయభక్తులు కలిగిన కుటుంబం. కొర్నేలి యొక్క పిల్లలు, కొర్నేలి యొక్క భార్య, కొర్నేలి కూడా ఇంటి వారందరూ భయభక్తులు కలిగిన వారు ఉన్నారు. వారు కుటుంబంతో పాటు ప్రార్థించే వారుగా ఉన్నారు. ఇంటి వారందరూ ఎట్లున్నారు చెప్పండి? ఎట్లున్నారు చెప్పండి? ప్రార్థించే వారుగా ఉన్నారు. భయం కలిగిన కుటుంబం, భక్తి కలిగిన కుటుంబం, ప్రార్థించే కుటుంబము, అది దేవుని కుటుంబం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుటుంబంలో దేవుడు ఉంటాడు, ఆ కుటుంబంలో దేవుడు మాట్లాడతాడు, ఆ కుటుంబానికి దేవుడు దర్శనమిస్తాడు. నీవు నీ కుటుంబం ఏంటి ఉంది? భయభక్తులైన వారుగా ఉన్నారా? ప్రార్థించే వారుగా మీరున్నారా? ఒకసారి ఆలోచన ప్రియ సహోదరి సహోదరుడా. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట 128 కీర్తన ఇది రాబడింది. యెహోవాను భయభక్తి కలిగి ఆయనతో నడుచు వారందరూ ధన్యులు. నిత్యముగా నీ చేత కష్టం నీవు అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలోని నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజన పరచును, నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండును. యెహోవా యందు భయభక్తి గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సీయోనులో యెహోవా వారిని ఆశీర్వదించును. యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెహోవా నీకు యెరూషలేములో క్షేమకలను చూచెదవు. నీ పిల్లలను నువ్వు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీ ఇంటి వారిని యెహోవాను సేవించాలి అంటే, యెహోవాను స్తుతించాలంటే, నీ కుటుంబం భయం కలిగిన కుటుంబముగా, భక్తి కలిగిన కుటుంబముగా, ప్రార్థించే కుటుంబముగా ఎప్పుడైతే ఉంటుందో, ఆ కుటుంబంలో దేవుడు ఉంటాడు. ఆ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించువాడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొర్నేలి యొక్క కుటుంబం దీవించబడిన కుటుంబం. కొర్నేలి యొక్క కుటుంబం దేవుని కుటుంబం. కొర్నేలి యొక్క కుటుంబం దేవునికి చోటు ఇచ్చినటువంటి కుటుంబం. కొర్నేలి కుటుంబం మంచి కుటుంబం. ఆమేన్. హల్లెలూయా. నీ కుటుంబం దేవుని కుటుంబమేనా? నీ కుటుంబం దేవుని కుటుంబమేనా? దేవుని కుటుంబంలో ఏముంటాయి? భయము, భక్తి, ప్రార్థన జీవితం, వాక్యానికి చోటిచ్చే జీవితాలు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబం దేవుని కుటుంబమేనా? నీ కుటుంబం ఏమిటి? నీ కుటుంబము దేవుని స్తుతించే రీతిగా ఉందా? నేను నా ఇంటి వారను యెహోవాను సేవించదము. కొర్నేలైతే తన ఇంటి వారందరితో ఎట్లున్నాడు చెప్పండి? చెప్పండి. ఎట్లున్నాడు? భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. అపోస్తల కార్యం 21వ అధ్యాయం 8-9 వచనాలు. 21-8 వచనాలు. మరునాడు మేము బయలుదేరి కైసరకు వచ్చి 7 ఒకడును సువార్తికుడైన ఫిలిప్పీ ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి. వారు ప్రవచించువారు. మేము అనేక ఫిలిప్పు ఉన్నాడు.
ఫిలిప్పు ఉన్నాడు. ఆ ఫిలిప్పుకి ఎంతమంది కుమార్తెలు ఉన్నారు? 4 కుమార్తెలు ఉన్నారు. 4 కుమార్తెలు ఎలాంటి వారు? ప్రవచించేవారు. వారు కన్యకలు. వారు ప్రవచించేవారు, ప్రవచనాలు చెప్పేవారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబంలో నీవు నీ కుటుంబ జీవితంలో బైబిల్ కలిగి, భక్తి కలిగి, నువ్వు ప్రార్థన పడవై ప్రార్థన కలిగిన కుటుంబంలో ఉన్నప్పుడు నీటిలో నుండి పిల్లలు ఎట్లుంటారు? కన్యకలుగా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కన్యకలుగా ఉంటారు. వారు ప్రవచించువారుగా ఉంటారు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవారుగా ఉంటారు. ఆనాడు ఫిలిప్పుకి బదులుగా ఆనాడు సంఘములో ఈ యొక్క 4 కుమార్తెలు ప్రవచించేవారుగా ఉన్నారు, వాక్యాన్ని చెప్పిన వారుగా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రవచించిన వారుగా ఉన్నారు. ఫిలిప్పి దేవుని యొక్క చేత ఎన్నిక చేయబడిన వాడు, సువార్తికుడు. ఆదిమ సంఘములో, అంత్యోక సంఘములో 7 ఏర్పాటు చేయబడ్డారు. బల్ల అందించడానికి, ప్రత్యేక పరిచయం చేయడానికి, ప్రభు వాక్యము బోధించడానికి 7 ఏర్పాటు చేయబడ్డారు. అందులో స్టెఫెను ఉన్నాడు, అందులో ఫిలిప్పు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పు ఉన్నాడు. యేసు ప్రభువు శిష్యుల్లో ఉన్న ఫిలిప్పు ఈ ఫిలిప్పు కాదు, ఇంకొక ఫిలిప్పు ఈయన. ఆమేన్, హల్లెలూయా. ఆ ఫిలిప్పు వేరే, ఈ ఫిలిప్పు వేరే. ఈ ఫిలిప్పు యొక్క జీవితమైన సువార్త పరిచయంలో వాడబడుతున్న సువార్తికుడనైనా ఫిలిప్పు ఇంత ప్రవచించినప్పుడు అక్కడ ఉన్న వారు స్టేట్మెంట్ ఇస్తున్నారు. వారికి 4 కుమార్తెలు ఉన్నారు. వారి కుమార్తెలు కన్యకలు. వారు ప్రవచించేవారు. ఆమేన్, హల్లెలూయా. ప్రవచించేవారు. ఎందుకు వారి కన్యకలుగా ఉన్నారంటే ఆ భార్యాభర్తలు, ఆ తల్లిదండ్రులు, ఆ కుటుంబానికి ఎట్లున్నారు? వారు మంచి వెన్నెముకగా నడిపించేవారుగా, పిల్లల యొక్క క్షేమాన్ని, పిల్లల యొక్క జీవితాలను పరిశీలించేవారుగా వారున్నారు. పిల్లల్ని సరైన మార్గంలో నడిపించిన వారుగా ఉన్నారు. పిల్లలకు సరైన త్రోవలు చూపించేవారు, పిల్లలకు సరైన బోధను, వాక్యాన్ని బోధించిన వారుగా ఉన్నారు. అందుకనే ఆ కుటుంబం, ఆ కుమార్తెలు చక్కని వారుగా, ఆ కుమార్తెలు ప్రవచించేవారుగా, ఆ కుమార్తెలు కన్యకలుగా ఉన్నారు. దీనికి కారణం ఎవరు తెలిసిన? ఎవరు? తల్లిదండ్రులు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులు దీవించబడిన కుటుంబం దేవుని కుటుంబం, ఫిలిప్పు కుటుంబం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో దేవుని కలిగిన వ్యక్తిగా నీవు ఉంటావో, ప్రార్థించే వ్యక్తిగా, భక్తి కలిగి నీవు ఎప్పుడైతే ఉంటావో, నీ పిల్లల విషయంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తావు. నీ భార్య విషయంలో దేవుని యొక్క ఆశీర్వాదం చూస్తావు. నీ భర్త విషయంలో దేవుని యొక్క ఆశీర్వాదం నీవు చూస్తావు. దేవుడు వారిని దీవించువాడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. భర్తను దీవిస్తాడు, భార్యను దీవిస్తాడు, పిల్లలను దీవిస్తాడు, కుటుంబాన్ని దేవుడు ఫలభరితముగా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక కుటుంబం, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం 8వ వచనం చదువుకుందాం. హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు రెండు పాలు ఇచ్చు వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. 8వ వచనం. గనుక ఆమె భోజనము చేయక ఎడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా అంటున్నాడు, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నువ్వు భోజనం మానుట ఎలా? నీకు మనో విచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడును కానా అని ఆమెతో చెప్పెను. ఆమె, హల్లెలూయా. హన్నా జీవితంలో హన్నా ఏడుస్తుంది. అన్న ఎందుకు ఏడుస్తుందంటే, అన్న ఒక విధంగా చెప్పాలంటే అవమానం పాలవుతుంది. అన్నాను నిందిస్తున్నారు, అన్నాను అవమానపరుస్తున్నారు. అన్న ఏడుస్తూ దుఃఖిస్తూ ఉంటే తన భర్త అయినటువంటి ఎల్కానా అంటున్నాడు, అమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు భోజనం మానడం ఎలా? ఎందుకు భోజనం మానేసినావు? ఎందుకు తినకుండా ఉన్నావు? నువ్వు తినకుండా ఉండకూడదు. పిల్లలకు నువ్వు ఏడుస్తావా? 10 మంది కుమారుల కంటే, 10 మంది పిల్లల కంటే నేను నీకు ఎక్కువైన వాడును కానా? ఆమేన్, హల్లెలూయా. మంచి భర్త,
ఆమె ఏడుస్తూ ఉంటే ఓదారుస్తూ ఉన్నాడు. ఆమె ఏడుస్తూ ఉంటే ఆమెను ఆదరిస్తూ ఉన్నాడు. ఆమె లోతులు కూర్చొని నేను నీకు వారికంటే ఎక్కువైన వాడును కదా, అంతకంటే నిన్ను నేను మంచిగా చూసుకుని అనుకుంటున్నావు నీవు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబం యొక్క యజమానుడు మాట్లాడుతున్న మాట, కుటుంబం నడిపిస్తున్న వ్యక్తి మాట్లాడుతున్న మాట. భార్య ఏడిస్తే ఆదరిస్తూ ఓదార్చిన వాడు ఉన్నాడు. పిల్లలు ఏడిస్తే ఆదరించే వాడు ఉండాలి. కుటుంబాన్ని మనము స్థితిగతులను పరీక్షిస్తూ పరిశీలన చేస్తూ వారికి మనం ఏం చేయాలి? సరి అయిన సమయంలో సరి అయిన బోధను, సరి అయిన సమాధానాన్ని ఇచ్చే వారముగా కుటుంబంలో నాయకుడవై నాయకురాలవై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తగిన సమయంలో వారు ఏడుస్తున్నారా, వారు బాధపడుతున్నారా, వారు దుఃఖిస్తున్నారా, లేని స్థితిలో ఉన్నారా, లేని స్థితిలో ఉన్నారా, ఏమీ లేని పరిస్థితులు కలిగిన వారుగా ఉన్నారా, అలాంటి వారిని ఇంకా ఇబ్బంది పెట్టకుండా ఏం చేయాలి? వారికి ఏం చేయాలా? వారికి ఆదరించే మాటలు, వారికి హృదయానికి నెమ్మది కలిగించే మాటలు మనం మాట్లాడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నా వ్యక్తి ఉన్నా, నీ కుటుంబానికి కలిగిన వ్యక్తి ఉన్నా, నీ కుటుంబానికి కలిగిన వ్యక్తి ఉన్నప్పుడు నీవే రీతి ఉన్నా, నీ జీవితంలో నువ్వు మంచి నాయకుడు అయి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీకు బాధ్యత ఇచ్చినప్పుడు, దేవుడి నా కుటుంబం ఒక నాయకుడు నేను ఎన్నుకున్నప్పుడు, ఆ కుటుంబంలో నువ్వు సరైనటువంటి నాయకత్వాన్ని నువ్వు నిర్వర్తించవలసిన అవసరత నీకుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబంలో భార్య కూడా, పిల్లలు కూడా తండ్రి మాటలు ఎప్పుడు కూడా చెవలాడకూడదు. నీ భర్త మాటలు ఎప్పుడు కూడా పెడ చెమర పెట్టకూడదు. నీ తండ్రి మాటలు నువ్వు లోబడాలి. నీ తండ్రి మాటకు ఖచ్చితంగా నువ్వు లోబడి జీవించాలి. నీ తల్లి మాటకు నువ్వు లోబడి జీవించాలి. కుమారుడైనా కుమార్తెమైనా నేను చదువుకున్నాను, జ్ఞానం ఉందని నీ తల్లిని ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడకు. దేవుని బిడ్డలారా, ఈ రోజున కుటుంబ జీవితంలో ఎవరికి వారే రాజ్యం అయిపోతాయి. కొన్నిసార్లు కొన్ని కుటుంబాలలో భార్య పనిలో భార్య చేస్తుంది, భర్త పనిలో భర్త చేస్తుంది, పిల్లల పనిలో మరి ఆ కుటుంబం ఎట్లా ఉంటుంది? నీకు తల్లిని దేవుడు ఇచ్చినాడా, ఆ తల్లికి నువ్వు లోబడవు. నీకు తండ్రిని దేవుడు ఇచ్చినాడా, ఆ తండ్రికి నువ్వు లోబడవు. నీకు దేవుడు నీకు భర్తనిచ్చిన ఆ భర్తకు నువ్వు లోబడి ఖచ్చితంగా బ్రతకాలి. ఆమేన్. హల్లెలూయా. నీ ఇంట్లో ఎవరు గొప్పవారు, నీ ఇంట్లో ఎవరు పెద్దవారు నీకంటే వారికి ఖచ్చితంగా నువ్వు లోబడి ఉండాలి. వారి నాయకత్వం నువ్వు నడుచుకోవాలి. నా ఇష్టం, నాకు డబ్బులు ఉన్నాయి కదా, నాకు ఉంది, నీ సంగతి ఎప్పుడు కూడా ఆలోచన చేయకు. ఈ రోజున డబ్బు పోవచ్చు, ఈ రోజున్న జ్ఞానం మెంటలే కావచ్చు. చదువుకున్న వాళ్ళు ఇప్పుడు రోడ్ల మీద నన్ను రిలయన్స్ మార్ట్ కాడ ప్లీజ్ గివ్ మీ 1 రూపీ సార్ అంటున్నాడు. ఏమంటున్నాడు? నిర్మల్లా ఇంగ్లీష్ మాట్లాడదు, సార్ ప్లీజ్ గివ్ మీ 1 రూపీ అంటున్నాడు. ఆయన పిచ్చోడు అయిపోయినాడు. చదువుకున్న వ్యక్తి అంటే చూడండి, నువ్వు దేనిని ఆధారపడతావు అది నేను ఒక దినమున ఎట్లా వస్తావు తెలియదు. విలువకు జ్ఞానం ఉందని, బలం ఉందని, అన్ని విధాలుగా అందచందాలు ఇంకా ఏమో ఉన్నాయి ఎప్పుడు కూడా విలువకు ఏ రోజు అన్ని స్థితి ఎట్లా మారుతుందో తెలియదు. కనుక నీ కుటుంబంలో నీ నాయకుడు ఎవరు, ఆ నాయకుడికి ఆ నాయకత్వానికి నువ్వు లోబడే భార్యగా, లోబడే కుమారుడిగా, కుమార్తెగా నువ్వు ఉన్నావా? ఒకసారి ఆలోచించాయి. నీ ఇష్టం వచ్చినట్టు జీవించలేదు. నేను కుటుంబంగా నిర్మించింది, కుటుంబం కట్టుకున్నది ఎందుకో తెలిసిన దేవుడు కుటుంబం ఒక నాయకుని ఇచ్చినాడు. ఆయన నాయకుని యొక్క మాటకు నువ్వు ఖచ్చితంగా లోబడాలి. నీ ఇష్టం వచ్చినదే నీకు తెలియకపో అని మాట్లాడుకునేవో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నేను సంపాదిస్తున్న చాలా మంది అనుకుంటారు, నా తల్లులకి ఏం సంపాదించిన, అసలు నువ్వు బ్రతకడమే వాళ్ళు ఇచ్చిన ఇంకా అది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు బ్రతికి బట్ట కడుచున్నావంటే నీ తల్లిదండ్రుల దయ. వాళ్ళకి ఏమి ఇచ్చి ఏమి అనకులేవు. నీకు జన్మనిచ్చడమే నీ జీవితం చేసిన గొప్ప ఉపకారం అది. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు మనవక్కలేవు. కుటుంబ జీవితంలో ఈ రోజున విచ్చలవిడిగా, విచ్ఛిన్నముగా, చిన్నరవందనగా కుటుంబాలు విడిపోతున్నాయి అంటే నాయకత్వం లోబడక, సరైన నాయకత్వం చేయక.
రెండే విషయాలు. ఒకటి, కుటుంబంలో సరైన నాయకత్వం ఉండాలి. ఆ నాయకత్వానికి లోబడేవారు ఉండాలి. లోబడకపోతే కుటుంబము అవుతుంది. నాయకత్వం సరిగా లేకపోతే కుటుంబము అవుతుంది. నా జ్ఞానము, నా బలము, నా శక్తి, నా డబ్బు అనుకుంటా నీవు తిరిగితే నువ్వేమైపోతావో తెలియదు. కనుక నీ జీవితంలో నువ్వు యెహోషువలాగా మాట్లాడాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దీవించబడిన కుటుంబం దేవుని కుటుంబం. ఈరోజు చెప్పినటువంటి మాటలు దేవుని కుటుంబాన్ని ఉద్దేశించి నేను ఈ రోజున మీతో మాట్లాడిన. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క కుటుంబము మీకు 4 కుటుంబాలు చూపించినాను. ఆమేన్. హల్లెలూయా. ఒక కుటుంబం యెహోషువ, ఒక కుటుంబం కొర్నేలు, ఇంకొక కుటుంబం ఫిలిప్పు కుటుంబం, మూడో కుటుంబం హన్నా కుటుంబం. ఆమేన్. హల్లెలూయా. అన్న మాటలు చదువుతుంటే అన్న గురించి ఎన్నిసార్లు చదివినా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఒక్కొక్క మాట ఒక్కొక్కసారి కొత్తగా దొరుకుతుంది. ఆయన ఏమంటున్నాడు, నేను 10 మంది కంటే ఎక్కువ అంటున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఎంత మంచి భర్త. నువ్వు ఏమంటే అని చెప్పి తిట్టలే అనలే. గుళ్ళకు పోయింది, నోరు మూసుకొని సప్రాన్ని ప్రార్థన చేస్తుంది. అయ్యా ఏం సంగతి అయ్యా, నన్ను అందరు ఇట్లా అంటున్నారు, నా మీద ఎందుకు తీసేయి అని ప్రార్థన చేస్తుంది. దేవుడు జవాబు ఇచ్చినాడు. హల్లెలూయా. అట్లా నీ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు, ప్రతి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. రావని నీకు వీలు లేదు. మనం మనుషులం కదా, చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న తప్పులు జరుగుతున్నప్పుడు నువ్వు కొంచెం సైలెంట్గా ఉన్నావు, కొంచెం తగ్గించుకో, కొంచెం ఓపుకున్నావు, కొంచెం నోరు మూసుకున్నావు, ఒక 5 నిమిషాలు నోరు మూసుకున్నావు అంటే నీ జీవితం సుఖమే సుఖమిగా. ఆమేన్. హల్లెలూయా. సంతోషమే సంతోషం, ఆనందమే ఆనందం. ఇంకా ఒక 5 నిమిషాలు దాన్ని దిగమింకుంటే చెప్పండి ఏంది కుటుంబంలో ఒక్కవేళ ఆ 5 నిమిషాలు ఒప్పుకుని లేకపోతే మాత్రం అది వారం అవుతుందో, అది 10 రోజులు అవుతుందో, నెలలు అవుతుందో, అది ఎప్పటిదాకా పోతుందో, ఇది అప్పటికే సాయంత్రకాలం మారిపోతుందో తెలియదు. కొంచెం భార్య ఓపిక, భర్త ఓపిక, పిల్లలు ఓపిక. ఒకరు అన్నప్పుడు ఒకరు పడాలా, ఒకరు అన్నప్పుడు ఖచ్చితంగా ఒకరు పడాలా. ఆమె హల్లెలూయా. ఒకటి ఎంత కొట్టుకున్నా అత్తుందేమన్నా చెప్పరు, అత్తుందేమన్నా ఏం లేదు. ఒకటి ఎంత ఊరుకొనిగా భర్తనే ఊరుతాడా, భార్యనే ఊరుతుందా, పిల్లగానే ఊరుతాడా, పిల్లనే ఊరుతుందా, ఎవరనిగా ఒకటే నోరు మూసుకొని సప్పుడంట ఉంటుంది. ఇది ఎంత పోసుకొని నువ్వు అంతా వచ్చినావు అనుకో, ఆ శబ్దమే ఆ కుటుంబాన్ని బదలపాలు చేసినట్టే నువ్వు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు వేరుతున్నావు, నీ కుటుంబం వెళ్తుంది. నువ్వు ఏంటి ఉండాలంటే, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదము. దేవుడు మాటలు దేవుడు దీవించు.